నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వేణుస్వామి ఇప్పటి వరకు వైసీపీకి అంటే సపోర్ట్గా మాట్లాడి తిట్ల పడ్డారు, అది మనం చూసిందే. కానీ ఏంటంటే ఇప్పటి నుంచి నేను ఏం చేయను అంటే విశ్లేషణలు ఏం చేయను అండ్ ప్రెడిక్షన్స్ ఏం చెప్పను అని చెప్పేసి అన్నారు సినిమాకి సంబంధించి కానీ రాజకీయ సంబంధించి. కానీ ఇవాళ ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అంటే ఆయన ఒక పంతులు అయ్యుండి ఆయన పబ్బులో కనిపించారు, అది కూడా మద్యం సేవిస్తూ అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. అది ఎలా చూడొచ్చు అంటారు సార్? నా దృష్టిలో వేణుస్వామి అనేవాడు ఒక దుర్మార్గుడు, నయవంచకుడు, ఒక దరిద్రుడు, అష్టదరిద్రుడు. వాడిని ఇంకా 420గా భావించి అరెస్ట్ చేయకుండా ఉండడం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తాలూకు పొరపాటు. ఎవరెవరో అనుమానాలతో అరెస్ట్ చేస్తున్నారే, ఇంతమందిని చావు కోరుతున్నాడు, ఇంతమంది వారు చెప్పిన జ్యోతిష్యాన్ని విని చచ్చిపోతున్నారు అన్నమాట. వాడు 420 కదా, వాడు అరెస్ట్కేమో అన్ని రకాలుగా అర్హుడు కదా. ఇకపోయినట్టయితే వాడు వేసే డ్రెస్సు, వాడి మెడలో సూత్రాలు గీతరాలు పూసలు ఇవన్నీ బంగారంతో ఉంటాయి కదా. పూల చొక్కాలు అవి వేసుకుంటాడు. ఎవరో అడిగారు ప్రశ్న, ఏమండి మీ తాలూకు జ్యోతిష్యం ఏమిటి? ఎప్పుడు మాత అంటే అమ్మవారి తాలూకు సన్నిధిలో ఉండి అమ్మవారిని అడుక్కుంటాడు. ఎవరైనా జ్యోతిష్యం చెప్పేవాడు, అమ్మ నా నాలుక మీద ఉండి నాతో మంచి పలికించమ్మా అని అమ్మవారి సన్నిధిలో ఉండి ధ్యానం చేసుకొని వస్తాడు. అమ్మవారి పలుకు కింద భావించి పలుకుతాడు. తర్వాత జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరూ కూడా జ్యోతిష్యులు కానీ డాక్టర్లు కానీ నిజం చెప్పకూడదు. అంటే నీకు 2 నెలల్లో చావు ఉందంటే ఆ విషయం చెప్పకూడదు, ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటా చెప్పాలి. అర్థమైందా? జ్యోతిష్యుడు కూడా ఒకవేళ మంచి ఘనాపాటి అయి ఉండి గంటలు, నిమిషాలు, సెకండ్లు, ఘడియలు, విఘడియలు ఇవన్నీ వరుస పెట్టి క్యాలిక్యులేట్ చెప్తే వస్తుంది, ఫలితం వస్తుంది. కానీ ఆ పుట్టిన నామనక్షత్రాలు కరెక్ట్గా ఉండాలి కదా, వాళ్ళు చెప్పరు కదా. ఒక నిమిషం ఒక ఘడి తేడా ఉంటే జ్యోతిష్యం మారిపోతుందమ్మా. అంతేగాని వీళ్ళేదో రాసిన పంచాంగాలు జ్యోతిష్యాలు మనలాంటి చదువుకున్న వాళ్ళు నమ్మకూడదు అన్నమాట. కానీ ఏం చేస్తాడు, మందు కొట్టేసి ఏదో పాయ అంటే మేక్కాలు పాయ పెట్టి మందు కొట్టేసి వస్తాడు జ్యోతిష్యంలోకి, హుషారుగా మాట్లాడతాడు. ఛార్జ్ ఎంత? 5 లక్షల నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు. అంటే మరి జనం ఎంత గొర్రెలమ్మాది. ఏమనంటే సమంత చైతన్య ఇద్దరు విడిపోతారని చెప్పాను, మరి జరిగింది కదా అంటాడు. మరి ఆ పక్కనే ఆ ప్రభాస్కి చాలా గండం వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈరోజు కల్కి సినిమా ఆ మామూలు అవుటర్ బిజినెస్సే 500 crores వచ్చింది, ఇంకెంత వస్తుందో తెలియదు. మరి గండం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకు ప్రభాస్ అలాగా ఉన్నాడు? విజయ్ దేవరకొండకి నెక్స్ట్ సినిమాలు ఉండవని చెప్పాడు, 4 సినిమాలు ప్రారంభిస్తున్నాడు. వీడు జ్యోతిష్యాన్ని ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఇన్నోవా కారులో కూర్చుంటుండగా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు. ఈయనేమో జగన్మోహన్ రెడ్డికి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి తప్పదన్నాడు, పక్కనే జగన్మోహన్ రెడ్డిని చూపించాడు. అర్థమైందా? ఎందుకు మరి గెలవలేదు జగన్మోహన్ రెడ్డి? అలాగే మన కేసీఆర్ దగ్గరికి వస్తాడు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొక 20 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఘోర పరాజయం. ఇలాంటి వెధవని సారీ టు సే లైక్ దిస్, ఎందుకంటే వాడు వెధవ పనులు చేస్తున్నాడు కనుక నాబోటి వాడు కూడా అనకపోతే అది గ్యారంటీ కాదు. వాడికి సిగ్గు, లజ్జ, నీతి, జాతి ఇలాంటివి ఉంటే ఇక జ్యోతిష్యాలు మానేసుకోవాలి. ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు. నీ క్లబులు, పబ్బులు, మేకాలు, ఆవుకాలు అన్నీ కావాల్సి వచ్చినప్పుడు నీకెందుకు రా జ్యోతిష్యం? నీ నాలుక ఎలాగా స్వచ్ఛతగా ఉంటుంది, నీ నాలుక ఎలా నిజం పలుకుతుంది, నాలుక సహకరించదు. నేనున్నాననుకోండి, మన ఆ తల్లిని వేడుకుంటే కదా మనకి నాలుక అనుకున్న మాటలు తిరుగుతాయి, లేకపోతే మన స్పష్టంగా ఉండదు. దళసరైపోయిన నాటక మనం మాట్లాడలేమన్నమాట.
ఇవన్నీ కూడా ప్రకృతి, అది మనకు ప్రసాదించిన వరాల్ని ఇంత మిస్యూజ్ చేసి ఇంత డబ్బు సంపాదించుకొని పబ్బులు వెళ్ళి తాగి వోడ్కాలు తాగి అమ్మాయిలతో, ఇష్టమైన అమ్మాయిలతో చూస్తే మనసు ఎవరికైనా కొంచెం స్పందిస్తుందట. ఈ తగలయ్యా ఇది మనసు స్పందించాలా? ఇప్పుడు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని నీకు మనసు ఎందుకు స్పందించాలా? అట్లాంటి దుర్మార్గుడికి ఇంకా తిరగనివ్వకూడదు, అరెస్ట్ చేసేయాలి అంతే. వీడిని చూసి ఇంకోటి నేర్చుకుంటాడు. జ్యోతిష్యాలు ఏంటమ్మా అర్థం లేకుండా 21st సెంచరీ 20th సెంచరీ కదా ఇది, 21st సెంచరీ అంటారు అన్నమాట. అంటే 2100 వచ్చేసింది కదా. గనక ఇట్లాంటి రోజుల్లో కూడా జ్యోతిష్యాన్ని నమ్మడం అమాయకత్వం. అది వాడు తగిన శిక్ష పడాలి. వాడి మాటలు ఏవి నిజం కాదు. వాడి సంపాదన మాత్రం వెలికి లాగాలన్నమాట. ఎవరైనా గవర్నమెంట్కి కొంచెం చిత్తశుద్ధి ఉంటే ఎవరెవరైతే ఆయన ద్వారా డబ్బు నష్టపోయి ఈరోజు అడుక్కుంటున్నారో వాళ్ళకి ఇప్పించాలి. కానీ జనరల్గా ఆయనకి ఒక పబ్ ఉంది అండ్ ఆయన పూజలోనే మద్యాన్ని నాన్ వెజ్ పెడుతూ ఉంటారు కదా. అంటే అదేనమ్మా, పూజలోనే తప్పు కాదు అని అంటున్నారు కొంతమంది. తప్పు కాకపోవడం ఏంటమ్మా? తప్పు కాకపోవడం ఏంటి? ఎందుకంటే వీళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు రామాయణ విషవృక్షంలో సీత కళ్ళు తాగినట్టు, సీత పచ్చి మాంసం కాల్చుకొని తిన్నట్టు రాశారు. ఎవరు రాశారు? ఆవిడ లత రాసింది. అర్థమైందా? రామాయణ విషవృక్షంలో దాన్ని బాపు రమణ గారు ఖండించారన్నమాట. రామ 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 అంతే. అంటే రామరామ అంటారు కదా, రామ 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 ఏమిటి ఇది? తర్వాత ఏమో ఇంకొకరు రాశారు, అంటే రామాయణ విషవృక్ష ఖండన అని. అది రాసిందే, ఇది రాసిందే. కనుక ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సమాజాన్ని ఏ మెసేజ్ బాగు చేస్తుంది, చెడగొట్టకూడదు. ఆడు పెద్ద ఒక యోగినని చెప్తారు కదా, యోగి మాటల ద్వారా సమాజం బాగుపడాలి. యోగి ఏం చెప్పినా కూడా మీరు బాగుండంటారా, బాగా కష్టపడంటారా, పైకి రండిరా, మీ జీవితాన్ని కాపాడుకుంటారా, మీ పిల్లల్ని కాపాడుకుంటారా అని చెప్పాలి. కానీ నీ 4 నెలల్లో నీకు ఈ క్యాన్సర్ వచ్చేస్తే 5వ నెలలో చచ్చిపోవంటే ఎలాగా? 4 నెలలు గడిచిపోయింది, 5వ నెల గడిచిపోయింది, వీళ్ళని చంపేయాలా? ఆలోచించుకోమని చెప్పి నోటుకొచ్చింది పేలితే ఎలాగవుతుంది జ్యోతిష్యం? వీళ్ళని అరెస్ట్ చేయాలన్నమాట. లేకపోతే ఎంత దూరమైనా నేను వెళ్తాను. అంటే నేను మరీ కిర్రాకార్పీలాగా బూతులు మాట్లాడను, కానీ విషయాలు వాస్తవాలు మాట్లాడకపోతే ఆయనకేం తెలుస్తుంది? ఆయనకి బుద్ధి జ్ఞానం ఉంటే మన వీడియో చూసి జ్యోతిష్యాలు మానేయాలి. కానీ జనరల్గా ఆయనకి ఒక పబ్ ఉంది అండ్ ఆయన పూజలోనే మద్యాన్ని నాన్ వెజ్ పెడుతూ ఉంటారు కదా. అంటే అదేనమ్మా, పూజలోనే తప్పు కాదు అని అంటున్నారు కొంతమంది. తప్పు కాకపోవడం ఏంటమ్మా? తప్పు కాకపోవడం ఏంటి? ఎందుకంటే వీళ్ళు కొంతమంది ఉంటారు, పచ్చి మాంసం కాల్చుకొని తిన్నట్టు రాశారు. ఎవరు రాశారు? ఆవిడ లత రాసింది. అర్థమైందా? రామాయణ విషవృక్షంలో దాన్ని బాపు రమణ గారు ఖండించారన్నమాట. రామ 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 అంతే. అంటే రామరామ అంటారు కదా, రామ 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 ఏమిటి ఇది? తర్వాత ఏమో ఇంకొకరు రాశారు, అంటే రామాయణ విషవృక్ష ఖండన అని. అది రాసిందే, ఇది రాసిందే. కనుక ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సమాజాన్ని ఏ మెసేజ్ బాగు చేస్తుంది, చెడగొట్టకూడదు. ఆడు పెద్ద ఒక యోగినని చెప్తారు కదా, యోగి మాటల ద్వారా సమాజం బాగుపడాలి. యోగి ఏం చెప్పినా కూడా మీరు బాగుండంటారా, బాగా కష్టపడంటారా, పైకి రండిరా, మీ జీవితాన్ని కాపాడుకుంటారా, మీ పిల్లల్ని కాపాడుకుంటారా అని చెప్పాలి. కానీ నీ 4 నెలల్లో నీకు ఈ క్యాన్సర్ వచ్చేస్తే 5వ నెలలో చచ్చిపోవంటే ఎలాగా? 4 నెలలు గడిచిపోయింది, 5వ నెల గడిచిపోయింది, వీళ్ళని చంపేయాలా? ఆలోచించుకోమని చెప్పి నోటుకొచ్చింది పేలితే ఎలాగవుతుంది జ్యోతిష్యం? వీళ్ళని అరెస్ట్ చేయాలన్నమాట. లేకపోతే ఎంత దూరమైనా నేను వెళ్తాను. అంటే నేను మరీ కిర్రాకార్పీలాగా బూతులు మాట్లాడను, కానీ విషయాలు వాస్తవాలు మాట్లాడకపోతే ఆయనకేం తెలుస్తుంది? ఆయనకి బుద్ధి జ్ఞానం ఉంటే మన వీడియో చూసి జ్యోతిష్యాలు మానేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.